నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మే నెల 4వ తేదీ సోమవారం నాటి పంచాంగం మరియు చంద్రుడి సంచారం వివరాలు, ద్వాదశ రాశులకి ఫలితాలు, సూచనలు, జాగ్రత్తలు, పరిహారాలు అన్నీ కూడా తెలుసుకుందాము. క్షుణ్ణంగా వివిధ రంగాలకు సంబంధించి అనేది చెప్పడం జరుగుతుంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం 3వ పాదం నుండి జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం వరకు చంద్రుడు సంచరిస్తాడు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియో చేరుతుంది మీ లైక్ ఇస్తే. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్దాము. మేషరాశి వారికి అంటే అసలు ఈరోజు పంచాంగం అంటే తిథి కృష్ణపక్షమి విద్య ఉదయం వరకు, అనంతరం తదియ అనేది వస్తుంది. ఈరోజు నక్షత్రం అనురాధ ఉదయం 9:58 వరకు, ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం. చంద్రుని స్థితి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. రాహుకాలం పాటించే వారికి ఉదయం 7:24 నుండి 9 మధ్య రాహుకాలంగా సూచించడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్దాము. మేషరాశి చంద్రుడు వృశ్చిక రాశిలో అనురాధ మరియు జ్యేష్ఠ నక్షత్రాల మీద సంచరించడం వల్ల ఎక్కువగా ఈరోజు మానసిక స్థితిలో మార్పులు మరియు భావోద్వేగాల ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు వల్ల ఈ ప్రభావాలు అసలు మామూలుగా. అయితే ద్వాదశ రాశుల వారికి చూద్దాము. మేషరాశి ఆర్థికంగా చూస్తే లాభాలే కనిపిస్తున్నాయి. ఆస్తి సంబంధిత ప్రయత్నాల్లో అయితే విజయం లభిస్తుంది అనేది సూచిస్తుంది. ఆస్తి సంబంధిత ప్రయత్నాలు అంటే ఏ విధంగా అయినా సరే వీరికి తలపెట్టిన పనులు పూర్తవుతాయి అనేది సూచిస్తుంది. ఆరోగ్యపరంగా అయితే చిన్నపాటి మానసిక ఆందోళన ఉండవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ మేషరాశి వారు. ఇక వృత్తిలో ఉద్యోగస్తులకి కానీ, కెరీర్లో కానీ, వృత్తిలో కానీ పట్టుదల అవసరం. ఈరోజు చాలా నిరంతర కృషి అవసరం ఈ మేషరాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి వృషభ రాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలోనే చంద్ర సంచారం. ఇక సంబంధాలు, భాగస్వామితో అపార్థాలు ఇవన్నీ కూడా ఈరోజు తొలగిపోతాయి. వ్యాపారం సూర్య బుధ కలయిక వల్ల వ్యాపారంలో ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అనేది సూచిస్తుంది. విద్యార్థులు ఏకాగ్రతతో సత్ఫలితాలు పొందుతారు ఈరోజు అనేది సూచిస్తుంది. ఈ విధమైన మంచి అనుకూలతలే ఉన్నాయి వృషభ రాశి వారికి. ఇక మిథున రాశిని అనుసరించి చంద్రుడు 6లో సంచారం చేస్తున్నాడు. ఆర్థికంగా బుధాదిత్య యోగం వల్ల ఆర్థికంగా చాలా బలపడతారు అనేది దానికి ఈరోజు బాగుంటుంది. కెరీర్ పరంగా చూస్తే ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు. అంటే అది ఫైల్ కదలటం కానీ, ప్రమోషన్కి గుర్తింపబడటం కానీ, ప్రమోషన్ లిస్టులో రావటం కానీ, ఏదైనా ప్రమోషన్కి సంబంధించిన కొద్దిపాటి అనుకూలతలు సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఈరోజు అని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 5లో చంద్ర సంచారం. అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కర్కాటక రాశికి 9లో శని, కుజ, బుధ సంచారానికి కొద్దిపాటి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులైతే కనుక పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైనా ఉద్యోగానికి కానీ, ఎంట్రన్స్ టెస్ట్లకు కానీ అపీర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఎక్కువగా ఈరోజు కష్టపడితే మంచి ఫలితాలే దక్కుతాయి అనేది సూచిస్తుంది. ఇక ప్రయాణాల్లో అయితే కొద్దిపాటి జాగ్రత్తలు అయితే తప్పనిసరి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రయాణాలు అంత అనుకూలంగా లేవు. ఇక సింహరాశిని అనుసరించి చంద్రుడు 4లో చంద్ర సంచారం.
వృశ్చిక రాశి 4 అవుతుంది. ఇక 4 అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వారికి బాగా కలిసి వస్తుంది ఈరోజు అనేది చెప్పవచ్చు. కోర్టు కేసులు, వివాదాలు సద్దుమణిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కొత్త వాహనాలు కొనుగోలుకి అనుకూల సమయం, కొత్త వాహన యోగం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా సింహరాశి వారికి ఈరోజు ఈ అనుకూలతలే ఉన్నాయి. కన్యారాశి వారికి కన్యారాశి నుండి 3లో చంద్ర సంచారం. అంటే జాగ్రత్త, అనవసరపు ఖర్చులు మరియు వివాదాలకు దూరంగాను ఉండాల్సి ఉంటుంది. కన్యారాశి నుంచి 3లో చంద్ర సంచారానికి వివాదాలకు కొద్దిపాటి దూరంగా ఉండాలి. ఇరుగు పొరుగు వారితో, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో అనేది కూడా సూచిస్తుంది. ఆదాయం ఉన్న ఖర్చులపై నియంత్రణ అవసరం. అలాగే భార్యాభర్తల మధ్య, భాగస్వామ్యుల మధ్య కూడా కొద్దిపాటి వివాదాలకి ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక సంబంధాలు అయితే తోబుట్టువులతో విభేదాలను చెప్పుకున్నాము, అవి అవకాశం ఉంది అనేది సూచిస్తుంది. ఈ కన్యారాశి వారికి ఈరోజు ఫలితాలు కొద్దిపాటి అధమంగానే ఉన్నాయి కాబట్టి చెప్పిన విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన. తులారాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం. అయితే 9లో గురు సంచారం చాలా అనుకూలంగా ఉంది. ఉన్నత విద్య అభ్యసించే వాళ్ళకి, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైతే విదేశాలలో చదువుకోవాలి, హైయర్ ఎడ్యుకేషన్ అనే వాళ్ళకి, వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకున్న, యూనివర్సిటీలు శాంక్షన్ పెట్టుకున్న, వీసాలకు పెట్టుకున్న ఏ విధమైన ప్రయత్నాలైనా సరే ఈరోజు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచిగానే ఉంది, వాటి విషయాలకి గో హెడ్ అని చెప్పచ్చు. ఇక షేర్ మార్కెట్ ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది ఈ తులారాశి వారికి అనేది సూచించటం. ఈరోజు షేర్ మార్కెట్కి వీరు అనుకున్నంతగా లేదు, ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆరోగ్యం కంటి లేదా ఎముకల సమస్యల పట్ల కొద్దిపాటి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ తులారాశి వారి ఈరోజు. ఇక వృశ్చిక రాశిలోనే చంద్ర సంచారం. అంటే చంద్రుడు స్వరాశిలో అనురాధ, జ్యేష్ఠ మీద 2 నక్షత్రాల మీద సంచరించడం వల్ల భావోద్వేగాలు హెచ్చుతగ్గులుగా ఉంటాయి. ఈరోజు వృశ్చిక రాశి వారికి కొద్దిపాటి ఉద్రిక్తతలు ఉంటాయి, కొద్దిపాటి లో అండ్ అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి మూడ్ స్వింగ్స్ అనేవి. కెరీర్, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది జాబులో ఉద్యోగస్తులకి, వృత్తిలోనూ కూడా. పెండింగ్ పనులు అయితే వేగవంతంగా చేయాల్సి రావచ్చు, అందువల్ల పని ఒత్తిడిగా ఉంటుంది. ఇక ప్రమాద సూచనలు, జాగ్రత్తలు అంటే యాక్సిడెంట్ ఇండికేషన్స్ స్వల్పంగా ఉన్నాయి. వేగం తగ్గించడం, ప్రయాణం చేయటం, వెహికల్స్, వాహన చోదకులు అనేది చెప్పటం జరుగుతుంది. శ్రేయస్కరం ఎంతైనా స్పీడ్గా వెళ్లకుండా ఉండటం. ఇక ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 12లో సంచారం చేస్తున్నాడు. 12 అంటే ప్రయాణాలు, సుదూర ప్రయాణాలు లాభిస్తాయి ఈరోజు అనేది సూచిస్తుంది. ఆర్థికంగా అయితే 12లో వ్యయస్థానం కాబట్టి ఖర్చులు పెరగవచ్చు. ఇక కోర్టు కేసులు, లీగల్ విషయాల్లో విజయం దిశగా అడుగులు పడతాయి అనేది సూచిస్తుంది. 6లో శుక్ర సంచారం జరుగుతుంది. 12లో కోర్టు కేసులు కూడా జరుగుతుంది. 6 నుంచి శుక్రుడు 12ని చూస్తున్నాడు. సో ఈ విధమైన ధనుసు రాశి వారికి మంచి ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. ఇక మకర రాశిని అనుసరించి చంద్రుడు 11లో చంద్ర సంచారం చేస్తున్నాడు. చంద్రుడు 11 అంటే లాభస్థానం. ఆర్థికంగా సంపదను ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు అనేది. ఇక లాభాలు అయితే గనక గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు పొందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యం అయితే కొద్దిపాటి అనారోగ్యంగా ఉన్నవారు, దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉన్నవారు, వీరందరికీ కూడా ఆరోగ్యం కొంత మెరుగవుతుంది ఈరోజు మకర రాశి వారికి అనేది చెప్పటం జరుగుతోంది. ఇక కుంభరాశిని అనుసరించి చంద్రుడు 10లో సంచారం. 10 అంటే వృత్తి, ఉద్యోగ సమస్య, కెరీరు, సామాజిక హోదా అన్నీ కూడా పెరుగుతాయి ఈరోజు. రాజకీయ రంగంలోని వారికి కూడా మంచి అవకాశాలు ఈరోజు వారికి అనుకూలంగా ఉంది.
కుటుంబంలో, గృహంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి అనేది కూడా సూచిస్తుంది. ఆరోగ్యం, ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యపరంగా కుంభరాశి వారు ఈరోజు. ఇక మీనరాశి, కుంభరాశి వారికి చాలా బాగుందనే చెప్పచ్చు. ఇక చివరిగా మీనరాశి వారికి చంద్రుడు భాగ్యస్థానంలో, నవమ స్థానంలో చంద్ర సంచారం కాబట్టి వీరికి ఆధ్యాత్మికంగా దైవక దర్శనాలు మరియు ఆధ్యాత్మిక ప్రయాణాలకి మంచి అవకాశాలు, ఆ దిశగా ప్రయాణం చేసే అవకాశాలు అయితే ఎదురవ్వచ్చు. ఇక హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి, విద్యార్థులకి ఈరోజు చాలా మంచి సమయంగా సూచిస్తుంది. ఇక వారికి ఈరోజు వారి ఫలితాలకు కానీ, వారి పరిశోధనలకు కానీ, వారి గుర్తింపు అనేది వారికి ఈ రీసెర్చ్లో ఉన్న వారికి, విద్యార్థులకి చాలా బాగుంది ఈరోజు అనేది చెప్పచ్చు. ఇక మీనరాశిలో వారికి షేర్ మార్కెట్ వలన దీర్ఘకాలికంగా పెట్టిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఈరోజు అనేది చూపిస్తుంది. లాభాలు చూపించవచ్చు ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ముఖ్యమైన పాయింట్లు, ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో అయితే వృశ్చిక రాశి వారు అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు సంబంధం కాబట్టి ఈరోజు కడుపు లేదా గుండె సంబంధిత అసౌకర్యాల పట్ల కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా. షేర్ మార్కెట్, చంద్రుడికి నీచ రాశి కదా వృశ్చికం. అక్కడ ఉన్నప్పుడు మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయి. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు, ముఖ్యంగా తులారాశి వారు కూడా అనేది. ప్రమాదాలు అయితే గనక రాహుకాల సమయంలో ప్రయాణాలు మరియు శుభకార్యాలు నివారించండి. అలాగే వర్జ్యం సమయం కూడా వాహన ప్రమాదాలకి, ప్రయాణాలకి మంచిది కాదు. పరిహారంగా చంద్రుడి దోష నివారణకు శివాభిషేకం చేయడం లేదా చంద్రుని ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి ముఖ్యమైన హెచ్చరికలు, పరిహారాలు. ద్వాదశ రాశుల వివిధ రంగాలకు సంబంధించిన అన్ని పాయింట్లు కూడా కవర్ చేయటం జరిగింది. కేవలం చంద్ర ఆధారిత ఫలితాలు, గోచార ఫలితాలు చెప్పటం జరిగింది. ఇదే మీ జన్మ జాతకంలో దశ, దిశ, గ్రహస్థితులు ఈ విధంగా ఉంటే అక్యురేట్ రిజల్ట్స్, కొద్దిపాటి మార్పులు ఉంటాయి. కాబట్టి ఫలితాల్లో కొద్దిపాటి మార్పులు రావచ్చు, కానీ గోచార అంచనాలు సవ్యంగా చెప్పటం జరిగింది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.